తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు, తర్వాత ఒక రకంగా పంచాయతీ ఎన్నికల నగార ఈ రోజు నుంచి నామినేషన్స్, ఒక పక్క బీసీ వర్సెస్ బీసీ రిజర్వేషన్. సో ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి క్రమంలో మీరు ఆల్రెడీ ఈరోజు మన మెయిన్ టాపిక్ చూసే ఉంటారు. నేను వేస్తున్నటువంటి ఈ ప్రశ్న ఒక జర్నలిస్ట్గా మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రజలకి నా విజ్ఞప్తి. ఎంతమంది ఇప్పుడు ఎంతమంది ప్రజలు నేను చెప్పిన దాంతో ఇప్పుడు ఏకీభవిస్తారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నేను ఈ ప్రశ్న వేస్తా ఉన్నాను. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారికి ఈ ప్రశ్న వేస్తా ఉన్నాను. ప్రతిపక్ష నాయకులకు ఈ ప్రశ్న వేస్తా ఉన్నాను. అండ్ అలాగే సెలబ్రిటీస్కి ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజలకు ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా 4th ఎస్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, శాటిలైట్ మీడియా దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాను. నిన్న సాయంత్రం హైదరాబాదులో అంబరాన్నంటినటువంటి ఒక నిశ్చితార్థ వేడుక జరిగింది. అంగరంగ వైభవంగా శ్రీ 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 తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ 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 మల్లు బట్టి విక్రమార్క గారి పుత్రుడైనటువంటి ఎంగేజ్మెంట్ అంటే నిశ్చితార్థ వేడుక నిన్న హైదరాబాద్లో జరిగింది. ఏంటి శ్రావ్య, నిశ్చితార్థం చేసుకుంటే కూడా తప్ప? నేను అన్నానా అండి తప్పని? అస్సలు అన్నాను కూడా. నిశ్చితార్థం చేసుకున్నటువంటి ఆ దంపతులు ఇద్దరు కూడా అద్భుతంగా ముందు ముందు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. నిన్న రాత్రి సాయంత్రం మల్లు బట్టి విక్రమార్క గారి కుమారుడైనటువంటి వ్యక్తి నిశ్చితార్థం జరిగింది. ఆ దంపతులు ఇద్దరు కూడా చాలా అద్భుతంగా 100 ఏళ్ళు కలిసి మెలిసి ముందరికి వెళ్ళాలని చెప్పి ఓకే టీవీ తరపున, తెలంగాణ ప్రజల తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇకపోతే విషయానికి వస్తా, నేను పాయింట్కి వస్తా. ఎందుకు ఎక్స్క్లూజివ్గా ఈ నిశ్చితార్థం గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను? ఒక జర్నలిస్ట్గా, ఒక ఇండియన్ సిటిజన్గా, తెలంగాణ ఓటర్గా మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు వాక్ చాతుర్య స్వేచ్ఛ అండ్ అలాగే ప్రశ్నించడం, మన దేశంలో మన మట్టిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సిస్టమ్ గురించి, గవర్నమెంట్ ఆఫీసుల గురించి, స్కామ్ల గురించి, ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి దౌర్జన్యాల గురించి ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అని భావిస్తూ, అందులో నేను కూడా ఒకదాన్నే అని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, ఈరోజు ఒక జర్నలిస్ట్గా మాత్రమే కాదు, ఒక తెలంగాణ ఓటర్గా, ఒక తెలంగాణ బిడ్డగా నేను బట్టి విక్రమార్క గారిని, అలాగే ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరైనటువంటి మా కేబినెట్ మంత్రులను, ముఖ్యంగా మా ప్రియమైనటువంటి అన్న రేవంత్ అన్న, అలాగే మా వదినమ్మ దంపతులు ఇద్దరు కూడా వెళ్ళి ఆశీర్వదించారు. అదే టైంకి మా కల్వకుంట్ల కవితక్క కూడా వచ్చింది. వీళ్ళందరికీ నేను వేస్తున్నటువంటి ప్రశ్న, హైదరాబాదులో వేరే పనే లేనట్టు ఇక్కడ ప్రజాభవన్ల డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంట్లో వేడుక జరుగుతూ ఉంటే దాని బందోబస్తుకి వెళ్ళినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు నా శతకోటి నమస్కారాలు. దయచేసి నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే మీకంటే ఎక్కువ నాకేం తెలుసండి. ఒక పక్క ముఖ్యమంత్రి, మరో పక్క డిప్యూటీ ముఖ్యమంత్రి, మరో పక్క కేబినెట్ మంత్రులు ఎంత రాజకీయం చేసి ఉంటే ఈ స్టేజ్కి వచ్చి ఉండొచ్చు. బహుశా నాకైతే అంత తెలివి లేదని నేను అనుకుంటున్నాను. ఇకపోతే నేను పాయింట్కి వస్తా. జనరల్గానే తెలంగాణ ప్రజలారా, ఇది రాహుల్ గాంధీకి కూడా నేను లేఖ రాయబోతున్నా. ఓకే, అండ్ అలాగే తెలంగాణ ప్రజలకి నేను ఒకటి చెప్పదలుచుకున్నా.
ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. మా తోటి మీడియా మిత్రులు, నా సహోదరులు, నా సోదరులైనటువంటి శాటిలైట్ మీడియా, ఫోర్త్ ఎస్టేట్ అండ్ అలాగే కొంతమంది యూట్యూబ్ వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒక తెలంగాణ ఓటర్గా నేను మాట్లాడుతూ ఉన్నా, ఒక జర్నలిస్ట్గానైతే కాదు. ప్రజాభవన్లో ఎవరు ఉండాలి? రేవంత్ అన్న, ప్రజాభవన్ కట్టింది ఎవరి సొమ్ముతో కట్టిండు? కేసీఆర్ జేబులకెళ్ళది కట్టలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రేవంత్ అన్న, తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అండ్ అలాగే ఆ వేడుకకు వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అలాగే ఆ వేడుకను లైవ్ స్ట్రీమింగ్లు ఇచ్చినటువంటి నా తోటి మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ ప్రజాభవన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రగతి భవన్ వర్సెస్ ప్రజాభవన్ ఏదైతే ఉందో అది సీఎం క్యాంప్ ఆఫీస్, ముఖ్యమంత్రి నివాసం కోసం ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఆ నివాసంలో ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పార్కింగ్ ఏరియా కూడా ఎక్కువ ఉంటుంది. ముఖ్యమంత్రి కోసం విజిటర్స్ వస్తారు, అందరు వస్తారని చెప్పి సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇది నిర్మాణం అయిందని నేను అనుకుంటున్నాను. అది బరాబర్ జరిగింది. అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇది అందరికి కూడా తెలుసు. ఆయనకి లోటస్ పాండ్ ఉంది, వేరే ఇల్లులు ఉన్నాయి, ఉంది కూడా జూబ్లీ హిల్స్లోనే ఉంది లోటస్ పాండ్. కానీ అయినప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం క్యాంప్ ఆఫీస్లోనే ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం విభజించిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్గా దానికి నామకరణం చేసి ఆ ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ఉన్నారు. ఆ ప్రగతి భవన్ కడిలు పట్టిండ్రా, గడిలేసిర్రా, ఎవరిని రాకుండా సంతోష్ చేసిండా, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్ పేరు పెట్టిర్రు, దాని మెరుగులు దిద్దిండ్రు. ఆ మెరుగులు దిద్దనికి కూడా బిల్లులు వేసిండ్రు. ఈ బిల్లు వేసింది కూడా ఎవరయ్యా అంటే గవర్నమెంట్. ప్రగతి భవన్ కానీ ప్రజాభవన్ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కట్టింది కానీ ప్రజల సొమ్ముతో గవర్నమెంట్ కట్టింది. ప్రతి ఒక్కటి కూడా మాలాంటోళ్ళు, మీలాంటోళ్ళు, మా తెలంగాణ ప్రజలు రెక్కల కష్టం మీద దాచిపెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే, ఉప్పు దగ్గర నుంచి పప్పు వరకు, టూత్పేస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటమ్ మీద జిఎస్టీ కడుతూ పెట్రోల్ ఎక్స్పెన్సెస్, డీజిల్ ఎక్స్పెన్సెస్లో వ్యాట్ ఛార్జెస్ కూడా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తూ మా ట్యాక్సుల రూపంలో ఇవన్నీ కూడా మేము అందిస్తూ ఉన్నాం. మా రెక్కల ముక్కలు చేసుకొని మీ ఉన్నోళ్ళందరూ కూడా బ్లాక్ మనీ కూడబెట్టుకుంటా ఉంటే మా మిడిల్ క్లాస్ బతుకులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కావచ్చు, తెలిసో తెలియకో పేదవాళ్ళు టూత్పేస్ట్ వాడతారు, కొనుక్కుంటారు చిన్నపాటి టూత్పేస్టు, దాని మీద కూడా జిఎస్టీ యాడ్ అయ్యే వస్తుంది కదా. అంటే వాళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నట్టే కదా సార్ లెక్క. మేము ఇంతమంది కట్టినటువంటి ట్యాక్సులతోటి ఈ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ డబ్బులతో, గవర్నమెంట్ అంటే ప్రజలు, మా ప్రజలు చందాలేసి మీకు ఇచ్చినటువంటి డబ్బులతో కట్టారండి ఈ ప్రజాభవన్, ఈ ప్రగతి భవన్. దాంట్లో గొప్ప నాయకుడు అయినటువంటి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక వెలిగారు, ముఖ్యమంత్రిగా ఆయన పాదం మోపారు. ఆ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఎవరుండాలి ఇప్పుడు రెండవసారి ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి గారు ఉండాలి. సరే, నా ఇల్లు జూబ్లీ హిల్స్ పక్కనే నేను ఉండా అన్నాడు. ఆయన వల్ల మొత్తం ట్రాఫిక్ జాము, పెద్దమ్మ టెంపుల్, అది మళ్ళీ వేరే స్టోరీ. అది కానీ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి భవన్లో ఎవరు ఉండాలి? రేవంత్ రెడ్డి గారు ఉండాలి. నేనుండా అన్నాడు. సరే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా హైదరాబాద్లో ఇల్లు ఉంది కదా, మరి అట్లా అనుకుంటా ఆయన కూడా అక్కడే ఉండొచ్చుగా. కానీ ఉండలే, ఆయన ఇక్కడ ప్రజాభవన్లోనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు